ఇక్కడ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ లాగేసుకున్నారండి. అమ్మాయి దగ్గర ఫోన్ లేదు, అమ్మాయి ఇండివిజువల్ ఫోన్ తన సెల్ఫ్ ఉండేది లాగేసుకున్నారు. ఇప్పుడు అమ్మాయి లోకేష్ ఎలా కాంటాక్ట్ లో ఉందంటే తన మదర్ కి సంబంధించిన ఫోన్ లోనే ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్స్ కూడా ఉన్నాయట. ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరితో సెల్ఫీ కూడా తీసుకున్నట్టు, ఆ ఊరు పెద్ద అయినటువంటి ఒక వ్యక్తితో సెల్ఫీ తీసుకున్నట్ట. మరి ఆ సెల్ఫీ ఎలా తీసుకుంది, ఎప్పుడు తీసుకుంది, మరి ఆ సమయంలో ఆ వ్యక్తి 12 గంటల సమయంలో సెల్ఫీ ఉండొచ్చు అనేది కొంత అంచనా ఉంది అక్కడ, కొంత ఇంటర్నల్ సమాచారం ఉంది మనకి. దాన్ని ఇప్పుడే మనం కన్ఫర్మ్ చేసుకోకపోయినప్పుడు కూడా 12 గంటల సమయంలో ఒక సెల్ఫీ ఉంది అనేది ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఆ పరిసరాల్లో ఖచ్చితంగా ఆ యువతి సరౌండింగ్స్ లో తనకి తెలిసిన తన కజిన్సా బ్రదర్సా ఎవరైనా సరే వాళ్ళకి తెలిసిన మూవ్మెంట్ అనేది అక్కడ ఉంది అనేది అర్థమవుతుంది. పోలీసులు విచారిస్తున్న కోణం చూసినా సరే ఖచ్చితంగా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనడానికి అనుమానాలను రేకెత్తిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒకే ఒక పెద్ద అబ్స్ట్రకిల్ ఏంటంటే ఇక్కడ అంటే ఏదన్నా ప్రాపర్ గా మనం ముందుకు వెళ్ళడానికి పెద్ద అబ్స్ట్రకిల్ ఏమొస్తుంది అంటే వ్యవస్థను చేసే అవకాశం ఎందుకు ఉంటుంది కుటుంబ సభ్యులైతే అనేది. సో ఒకవేళ ఛాన్స్ ఆఫ్ మిస్లీడింగ్ వాళ్ళే చేస్తుంటే మిస్లీడ్ చేయడానికి నందు ఇంట్రెస్టింగ్ గా బీయింగ్ ఎ జర్నలిస్ట్ నీకు నాకు మనకే ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, సామాన్య ప్రజలకు కూడా ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ పోలీసులు ఎందుకు ఇట్స్ ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది, 8 రోజులు కావస్తోంది. జూలై 14న మధ్యాహ్నం సమయంలో 12 గంటలకు జరిగి ఉంటుంది అనేది డాక్టర్స్ చెప్తున్న విషయం. ఆఫ్టర్ దాన్ని ఆటోప్సీ తీసుకెళ్లిన టైంలో కానివ్వండి, తనకి చెక్స్ చేసిన టైంలో. సో ఆ సమయంలో జరిగిన ఘటన ఈ రోజు వరకు తేల్చుకోలేకపోతున్నాను. మధ్యలో వచ్చిన డిఐజీ 2 రోజుల తర్వాతనే వచ్చేసి ఎస్ మేము ఫైండ్ అవుట్ చేసాం, దీంట్లో ఒకరి కాదు ముగ్గురు ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఒకరి కాదు ముగ్గురు ఉండే అవకాశం ఉందని చెప్తూనే మరోవైపుగా చాలా క్లియర్ గా ఎస్ మేము నిందితుల్ని కనుగొన్నాము, త్వరలోనే మా ఎస్పీ అశోక్ కుమార్ మీకు బ్రీఫ్ చేస్తారు, మీ ముందు ప్రొడ్యూస్ చేస్తారు. మరి ఏమైపోయింది అంతలోనే? 2 రోజుల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ మాటలు చెప్పుకుని 5 రోజులు కావస్తుంది. అంతలోనే ఏమైపోయింది? పోలీసుల వైపు డెఫినెట్ గా పాయింట్అవుట్ చేయాల్సిందే.